ఎక్కడ తప్పు చేశాను? నా ప్రేమ సరిపోవట్లేదమ్మాయి. పునర్జన్మ. నిజానికి ఈ పునర్జన్మ అంటే ఏంటి? నిజానికి మనము చనిపోయి తిరిగి మళ్ళీ బతుకుతామా? అసలు ఈ కర్మ అంటే ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చివరి దాకా చూడండి. నిజానికి మనకి ఒక టైం రాగానే మనము చనిపోతాం. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అని నేను చెప్తాను. నేను చెప్పేది నమ్మాలా వద్దా అనేది అది మీపైనే ఆధారపడి ఉంటుంది. పునర్జన్మ అంటే అదొక ఆత్మ, అంటే ఒక శరీరాన్ని వదిలి వేరే శరీరానికి వెళ్ళడం. నిజానికి ఈ పునర్జన్మ అనేది మన ఒక్క మతంలోనే కాదు, చాలా మతాలు ఈ పునర్జన్మ అనేది నమ్ముతారు. ఆ కాన్సెప్ట్స్ ఏం చెప్తాయంటే మీరు చనిపోయినాక మన ఆత్మ అనేది వేరే శరీరానికి వెళ్తుందని. ఎవరైతే కర్మని నమ్ముతారో వాళ్ళు కర్మని మంచిగా చేస్తే వచ్చే జన్మలో మళ్ళీ తను మనిషిగా పుడతాడు, లేదంటే ఏదైనా జంతు రూపంలో జన్మిస్తావు. ఈ కథలో మన అమ్మమ్మ వాళ్ళు మనకి చాలానే చెప్పుంటారు. అందుకనే వాళ్ళు ఒకటే అంటారు, కర్మని పాటించు అని. అయితే మీరు చనిపోయిన తర్వాత మీ శరీరంలో ఉన్న ఆత్మ అనేది బయటికి వచ్చేస్తుంది. అయితే ఆ ఆత్మ మీ శరీరాన్ని వదిలేసి వేరే జంతు రూపంలో జన్మిస్తుంది. ఈ థియరీ ప్రకారం ఒకవేళ మీరు జంతు రూపంలో జన్మించి ఉంటే మీ మానవ జీవితాన్ని పూర్తిగా మర్చిపోతారు. ఇది మన ఇండియాలోనే కాదు, మన ఇండియా చుట్టుపక్కల ఉన్న పక్కన దేశాలు కూడా ఇవి నమ్ముతారు. బౌద్ధ మతం ఏం చెప్తుందంటే ఈ జన్మలో నువ్వు అన్ని చెడ్డ కర్మలు చేస్తే నెక్స్ట్ జన్మలో నువ్వు ఒక జంతువుగా పుడతావని బౌద్ధ మతం నమ్ముతుంది. మనందరికీ తెలుసు, మనిషి కంటే జంతువు తెలివి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక మనిషి తన బ్రెయిన్ని ఎంతగానో యూజ్ చేస్తాడో ఒక జంతువు అంతా యూజ్ చేయలేదు. అందుకే చెడ్డ కర్మలు చేసే వాళ్ళకి ఈ ఫలితం లభిస్తుంది. ఇంకా బుద్ధిజం ఇది కూడా నమ్ముతుంది, ఈ ఆత్మ తను చేసే కర్మలు పూర్తి అయ్యేంత వరకు జంతు రూపంలో జన్మిస్తూనే ఉంటుంది. అంటే మనం చేసిన చెడ్డ కర్మలు ఫలితంగా మొత్తము పూర్తి అయ్యేంత వరకు మనము చనిపోయినా సరే మళ్ళీ ఒక జంతు రూపంలోనే పుడతాము. అంటే జంతు రూపంలో పుట్టినాక కూడా మళ్ళీ జంతు రూపంలోనే పుడతావు. నువ్వు ఎన్ని కర్మలు చేస్తావో అంత ఫలితము నీకు లభిస్తుంది. అయితే ఆ కర్మలు మొత్తము పూర్తయినాక మళ్ళీ తిరిగి నువ్వు మనిషి రూపంలో జన్మిస్తావు. అయితే డేజావు, ఆఫ్టర్ లైఫ్, ఇవి రెండు ఒకదాంతో ఒకటి రిలేటివ్ అయి ఉంటాయి. ఈ పదాన్ని మీరు చాలా మంది ఫస్ట్ టైమే విని ఉంటారు. డేజావు అంటే ఆ ఫీలింగ్ ముందే జరిగిపోయి ఉంటుంది. ఎప్పుడో చూసామే 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఇది సైన్స్ కూడా ఇప్పటి వరకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఈ డేజావు అనే టాపిక్ లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. మీతో ఉన్న ఆ ఫీలింగ్ ముందే జరిగిపోయినట్టు మీకు అనిపిస్తుంది. అంటే మీ గత జన్మ యొక్క మెమరీస్ మీకు గుర్తుకొస్తున్నాయి అన్నట్టు. అంటే మీ గత జన్మలో ఎలాగైతే అనుభవించారో ఈ జన్మలో కూడా మీరు అలాగా అనిపిస్తే ఆ ఫీలింగ్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ మీలో ఎవరికైనా ఆ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు, అరే ఇది ఇప్పుడుగా కాదు, నేను ఇది ఎప్పుడో విన్నాను, ఎప్పుడో చూసాను అనే కూడా మీకు అనిపిస్తుంది. అండ్ ఒక విషయం చెప్పాలంటే నాకు కూడా ఒకసారి అలాగే అనిపిస్తుంది. లైక్ అది నాకు చాలాసార్లు అనిపించింది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. ఈ ఫీలింగ్ నాకే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఫీలింగ్ ఉంది. అయితే కొంతమంది తనకి గత జన్మ మొత్తము పూర్తిగా గుర్తుకుందని కొంతమంది వ్యక్తులు చెప్తారు. రష్యాకు చెందిన ఒక లేడీ, ఆమె పేరు ఎట్టివర్. అసలు ఈమె ఏం చెప్తుందంటే పునర్జన్మ అనేది నిజంగానే ఉంటుందని. మనము అసలు పునర్జన్మ అంటే ఆధారం ఏంటి అంటే తను ఏం చెప్తుందంటే నేనే ఒక ఆధారం అని తను చెప్తుంది. ఎందుకంటే ఆమె పుట్టినప్పటి నుంచే ఆమెకి 120 లాంగ్వేజెస్ తెలుసు. ఈ లాంగ్వేజెస్ అని తను ఒక గత జన్మలో నేర్చుకుందని చెప్తుంది. ఆ లాంగ్వేజెస్లో ఇంగ్లీష్, చైనీస్, రష్యా, ఇంకా ఈజిప్షియన్, మంగోలియన్, కొరియన్, హిందీ, ఇలా చాలా లాంగ్వేజెస్ నేర్చుకుందంట. ఈమె ఒకతే కాదు, సెలబ్రిటీస్ కూడా ఆఫ్టర్ లైఫ్ అనేది నమ్ముతారు. చనిపోయి వచ్చిన తర్వాత వచ్చే కాన్సెప్ట్ హెవెన్ అండ్ హెల్, అంటే స్వర్గము ఇంకా నరకము. మా లోకంలో డబ్బు కంటే పాప పుణ్యాలకే విలువ ఉంటుంది.
ఈ చిన్న లాజిక్ తెలియక కింద డబ్బు డబ్బు అని కొట్టుకు చస్తున్నారు. థియరీ ఏం చెప్తుందంటే మళ్ళీ మనము ఈ పుట్టినాక చనిపోయిన తర్వాత మనము స్వర్గానికన్నా నరకానికన్నా వెళ్ళాలి. అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత తనలో నుంచి ఒక ఆత్మ బయటకు వచ్చి తనకి 2 దారులు కనబడతాయి. అదే స్వర్గము మరియు నరకము. అయితే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలనేది తను చేసిన కర్మను బట్టి ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఈ విషయాన్ని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. నువ్వు దేవుని పైన నమ్మకం ఉంటే నువ్వు మంచి కర్మలు చేస్తే నీకు స్వర్గము లభిస్తుందని చెప్తారు. లేదంటే చెడ్డ పనులు చేస్తే నరకం లభిస్తుంది, అక్కడ నువ్వు నూనెలో వేయబడతావు అని చెప్తారు. నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను గరుడ పురాణం నుంచి. సో మీకు నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే నరకం తర్వాత స్వర్గము. ఈ స్వర్గం ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఇదొక మాయ ప్లేస్. స్వర్గం అనేది ఒక మాయ యొక్క రూపం. నువ్వు ఎన్ని మంచి పనులు చేస్తావో అంత మంచి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. స్వర్గానికి వెళ్ళేటప్పుడు మనతో పాటు చాలా ఆత్మలు కూడా ఉంటాయి. మీ అందరికి ఇది చాలా విచిత్రంగా అనిపించిండొచ్చు, కానీ ఇదే నిజం. ఆఫ్టర్ లైఫ్ అంటే పునర్జన్మ గురించి మీకేంటో మీకు తెలిసిపోయి ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంత గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ 1Kకి చాలా దగ్గరలో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.